వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. ఏబీవీపీ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు. ఇసుక మాఫియాను అడ్డుకున్న గ్రామస్తులు. సీఎం రేవంత్ తో మాజీ స్పీకర్ భేటీ. శారీరక ఆరోగ్యానికి, మానసిక ఉల్లాసానికి ఎంతో ఉపయోగపడే యోగాని జీవితంలో భాగం చేసుకోవాలి. ఎస్పీ అఖిల్ మహాజన్. ఇక వివరాల్లోకి వెళ్తే, రాజన్న సిరిసిల్ల జిల్లాలో కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థలు చేస్తున్న ఫీజుల దోపిడీని మరియు అక్రమంగా డ్రెస్లు, బుక్లు అరికటం గురించి, అలాగే జిల్లాలో యథేచ్ఛగా నడుస్తున్న చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి మరియు అధికారులపైన చర్యలు తీసుకోగలరు. ఈ విషయాలపైన ఇంతటి వరకు పట్టించుకునే వారే లేరు. గతంలో ఈ విషయాలపైన ఫిర్యాదు డీఓకి చేయడం జరిగింది. మేము స్వయంగా నారాయణ కార్పొరేట్ కళాశాలలో బుక్కు, డ్రెస్లు అమ్ముతుండగా దొరకపట్టడం జరిగింది. మరి విద్యాశాఖ అధికారి కంటికి కనిపిస్తే లేదా ఇలాంటివి జిల్లాలో అన్ని స్కూల్స్లో నడుస్తున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు, ఇతర మెటీరియల్స్ను ఎక్కువ మొత్తానికి విద్యార్థులకు అమ్ముతున్నారు. దాదాపు 1000 రూపాయలు విలువ చేసే 1వ తరగతి పాఠ్యపుస్తకాలను 6000 నుంచి 8000 వరకు హెచ్చించి అమ్ముతున్నారు. ఈ విధంగా చూసుకుంటే విద్యా వ్యవస్థను వ్యాపారాన్ని చేస్తూ లక్షల్లో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వసూలు చేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు స్పందించి అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠ్యపుస్తకాలు అమ్ముతున్న కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలు గుర్తింపును రద్దు చేసి వాటిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మార్హవేనేని రంజిత్, ఏబీవీపీ వింగ్ ఎస్ఎఫ్డి విభాగ్ కన్వీనర్ సమానపల్లి ప్రశాంత్, ఎస్ఎఫ్డి జిల్లా కన్వీనర్ పెళ్లిరాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ విద్యాశాఖ అధికారులు మొద్దుల నుంచి ఇప్పటికైనా లేచి వెంటనే చర్యలు తీసుకోకుంటే రానున్న రోజుల్లో జిల్లా లోపల ఈ యొక్క డిఓ కార్యాలయం ముట్టడిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. సీకేపల్లి మండలం నాగసముద్రం గేట్ సమీపంలో నేషనల్ హైవేపై దోపిడీ దొంగలు హల్చల్. హైదరాబాద్ నుండి కేరళకు వెళ్తున్న 3 కొత్త ప్రైవేట్ బస్సులు, అర్ధరాత్రి సమయంలో 3 బస్సులు మరియు ఒక 4 నాట్ వాహనాలపై దాడికి పాల్పడ్డ దారి దోపిడీ దొంగలు. డ్రైవర్లపై దాడి చేసి గాయపరిచి డబ్బులు లాకెళ్లిన దోపిడీ దొంగలు. 2 బస్సు డ్రైవర్ల పరిస్థితి విషమం. అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు. क्या करा कि दंग అదే పైపోయింది. ఒక డాబా ఉంది పంజాబీ డాబా కదా, అక్కడ బండి 3 బస్సులు ఆపిండే. ఇంకా 3 బస్సులు ఉన్నాయి కానీ మాకేం దిగులు నుంచి మేము మా బండి ఆపుకొని అక్కడ కొనుక్కున్నాము. డోర్ ఓపెన్ చేసి నేను వెనక్కి కొనుక్కున్నా, నా తమ్ముడు ముందుకు కొనుక్కుంటే 3 వచ్చిన దొంగలు రాళ్ళతో కొట్టి గ్లాస్ అంతా పగలు కొట్టి మాకుండే డబ్బులంతా 30,000 డబ్బులు ఉంటే 30,000 పీక్కొని వెళ్ళిపోయింది.
హిందీ వాళ్ళు ముగ్గురు హిందీ బతకరో హిందీ బతకరో అని చెప్పి అంటారు. మాకు రాదు అంటే మీకు ఎట్లా సరి మాట్లాడని చెప్పి రాళ్ళు బాట్లు అనేది కొట్టినారు. మొత్తం 2:30కి నైట్ 2:30కి జరిగింది. నాకు ఇది పగిలింది. పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ దాడులు జరిగిన నేపథ్యంలో వారిని పరామర్శించిన హరీష్ రావు ప్రతిపక్ష శాసనసభ్యులను భయభ్రాంతులకు గురిచేసి లొంగదీసుకోవడానికి ఈ దాడులు చేస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వంతో సహా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అక్రమ కేసులు పెట్టి ప్రతిపక్ష శాసనసభ్యులను పార్టీలోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తుందని అన్నారు. ఏదో రకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఫిరాయింపులను ప్రోత్సహించబోమని, పార్టీ మారిన ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పి అందుకు విరుద్ధంగా పనిచేస్తుందని అన్నారు. ముఖ్యంగా ఈరోజు దేశంలో అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపక్ష నాయకులను, ప్రతిపక్ష శాసనసభ్యులను టార్గెట్గా చేసి వేధించే కార్యక్రమానికి పాల్పడుతూ ఉన్నారు. ఇప్పుడే మేము మహిపాల్ రెడ్డి గారితో మాట్లాడితే కనీసం ఇంట్లో డబ్బు కానీ బంగారం కానీ ఎలాంటి వస్తువులు కానీ ఇంట్లో ఒక్కటి కూడా అక్రమంగా దొరికింది ఏమీ లేదు. ఏది ఉన్నా ఐటీ రిటర్న్స్తో బాజాప్తా అన్ని క్లియర్గా స్పష్టంగా ఉన్నాయి తప్ప ఒక్క తప్పు కూడా లేదు. అయినా ఎందుకు దాడులు చేస్తున్నట్టు? కేవలం భయభ్రాంతులకు గురి చేయడం, లొంగ తీసుకునే ప్రయత్నం చేయడం. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి ప్రతిపక్ష శాసనసభ్యులను పార్టీలోకి తీసుకోవడానికి మరి ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది. ఇవాళ దేశంలో ఐటీ ఈడీ దాడుల గురించి ఏ రకంగా జరుగుతున్నాయో దేశ ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. కేవలం ప్రతిపక్ష నాయకుల మీదనే జరుగుతూ ఉంటాయి. ఇవాళ నీట్ ప్రశ్నపత్రం లీక్ అయింది. దేశంలో 24 లక్షల మంది విద్య కోసం పరీక్ష రాస్తే ఆ పరీక్ష ప్రశ్నపత్రం అంగట్లో సరికైపోయింది. బీహార్లో, గుజరాత్లో 2 రోజుల ముందే ప్రశ్నపత్రాన్ని 30 లక్షల రూపాయలకు అమ్ముకున్నారని అన్ని వార్తలు వస్తా ఉన్నాయి. ఆ ప్రశ్నపత్రాలు అమ్ముకున్న వాళ్లను బీహార్ పోలీసులు అరెస్ట్ చేసినారు. మరి అది ఎందుకో ఈడీ దాడులు చేయరు? అక్కడ మీకు పీఎంఎల్ఏ కనబడతలేదా? కుప్పం సంఘమిత్రుల యూనియన్ అధ్యక్షుడు పాండు జన్మదినం సందర్భంగా కుప్పం నియోజకవర్గం టీడీపీ కార్యకర్తల సంక్షేమం సంఘం అధ్యక్షులు త్రిలోక్ ఆధ్వర్యంలో ఆయన ప్రియ శిష్యుడు పాండు చేతుల మీదుగా భారీ కేక్ కట్ చేసి పంచిపెట్టడం జరిగింది. జయశంకర్ 13వ వర్ధంతి సందర్భంగా హన్మకొండ బాలసముద్రంలోని ఏకశిల పార్కులోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. నాయని రాజేందర్ రెడ్డితో పాటు పలు కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.
జయశంకర్ జోహార్ 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 ప్రొఫెసర్ జయశంకర్ జోహార్ జోహార్ కొనసాగిద్దాం జయశంకర్ సార్ ఆశయాలను కొనసాగిద్దాం ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాలను జై తెలంగాణ మధ్యలో రాకులే మళ్ళా జరగానన్నా కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయం మీడియా రూమ్ దగ్గర స్వర్గీయ రామోజీరావు కి సంతాప దిన కార్యక్రమ ఫోటో వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి ఆధ్వర్యంలో స్వర్గీయ రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ మాట్లాడుతూ జర్నలిజానికి దిక్సూచి రామోజీరావేనని విలువలతో కూడిన జీవితాన్ని గడిపిన మహా గొప్ప వ్యక్తి రామోజీరావు అని నేటి యువతరం ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. ప్రభుత్వాలకు భయపడకుండా ప్రజల పక్షాన వార్తలను అందించారని, మార్గదర్శిలో పొదుపు చేసుకున్న వ్యాపారులు పొదుపు చేసుకున్న సొమ్ములతో తమ పిల్లల పెళ్లిలకు ఎంతో ఉపయోగపడడం జరిగిందన్నారు. రామోజీ గారి నివాళులు అర్పించడము చాలా గొప్ప విషయంగా మేము భావిస్తున్నాము. ఎందుకంటే జర్నలిస్టులకి ఒక సంఘంలో గౌరవం అనేది ఒక ఈనాడు రామోజీరావు గారి వలనే మళ్ళీ వచ్చింది. అంతవరకు మామూలుగా ఉండేది. మరి ఆయన ఉంటే రాష్ట్రంలో సమస్యలు కానీ, గ్రామాల్లో సమస్యలు కానీ, ఏదైనా కానీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ఏదైనా ఉంటే ఎండగట్టే స్థితికి వచ్చారంటే మళ్ళీ ఆయన చేసిన పనులు బట్టే. ఇది ఒక్క గ్రామంలోనే కాదు, మండలం కాదు, జిల్లాలనే కాదు, అనేక రాష్ట్రాల్లో కూడా ఈరోజు ఈనాడు మరి సంస్థ ఆయన స్థాపించబడి అనేక గొప్ప కార్యక్రమాలు చేస్తాం. ఇదే కాకుండా సాధారణమైన వ్యక్తి ఎంత స్థాయికి చేరవచ్చో మళ్ళీ అందరికీ కూడా ఆయన నిరూపించగలిగినాడు. మళ్ళీ ఈరోజు రామోజీ ఫిలిం సిటీ చూస్తే అదొక మరో ప్రపంచము. హాలీవుడ్లో లేదా టాలీవుడ్లో ఎక్కడా కూడా లేనటువంటి మరి నిర్మాణం ఈరోజు ఆయన అక్కడ చేసినాడు అంటే అద్భుతాలు చాలా చేశాడు. మరి సాధారణంగా ఒక పచ్చళ్ళ విషయంలో అయితేనేమి కానివ్వండి, మిగతా విషయంలో కానివ్వండి, మరి ఎక్కడా కూడా కాంప్రమైజ్ అనేది లేకుండా ఈరోజు మళ్ళీ ప్రజాసేవలో ఏ విధంగా చేసి చూపించాలో కూడా చెప్పాడు. ఎవరైనా రాజకీయ నాయకుడు ఏదైనా చేయాలంటే కూడా రామోజీరావు ఈనాడులో వస్తుంది, ఇది వస్తుంది అని భయపడి ఎటువంటి అన్యాయకాంతాలకి కానీ కబ్జాలకు కానీ చేయడానికి భయపడే మరి స్థాయికి కూడా ఆయన సూచనలు ఆ విధంగా ఉండేటివి. మరి వారికి జోహార్లు అర్పిస్తున్నాం. ఆయనను ఆదర్శంగా తీసుకొని ఎవరైనా సరే మరి జీవితంలో అట్లా ఎదగాల్సిన అవసరం ఉంటుంది. మరి అటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు మన మధ్యలో లేనందుకు బాధ అయినా కానీ ఆయన చూపించిన స్ఫూర్తికి మన అందరం కూడా తలవగ్గి మళ్ళీ తప్పకుండా ఆయన అడుగుజాడల్లో నడవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఆ విధంగా ఉంటామండి. నమస్కారం. ఈరోజు కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో మీడియా రూమ్ దగ్గర మన గొప్ప మహోన్నత వ్యక్తి శ్రీ గౌరవనీయులు రామోజీరావు గారు అకాల మృతి ఆ వ్యవస్థనే బాధ కలిగించిన సంఘటన. అయితే ఆయన వేసిన విత్తనంలో
మేము కూడా పనులు తిన్న వాళ్ళమే. అయితే ఆయన ఒక క్రమశిక్షణ, ఆయన సిస్టంలో కూడా మేము 10 ఏళ్ళుగా పనిచేసాము. ఆ సంస్థలో పనిచేసిన ఏ వ్యక్తి అయినా కానీ సమాజానికి మేలు చేసే వాళ్ళే అవుతారు, కానీ కీడు చేసే వాళ్ళు కానే కాదు. అయితే నేను నా సొంతంగా 10 ఏళ్ళు నేను ఈటీవీలో పనిచేస్తే ఎక్కడ చిన్న పొల్లుకి కూడా ఆస్కారం లేకుండా విధులు నిర్వహించే పరిస్థితులు ఆ రోజు ఉన్నాయి. కనుక మాలాంటి వారికి ఉపాధి కల్పించి ఒక వ్యవస్థ అంటే సిస్టమ్ ఎట్లా నడచాలా అనేది నేర్పించిన గొప్ప వ్యక్తి ఆయన. కనుక నా వంతుగా ఆయన కాస్త కూస ఉప్పు తిన్నవాని వ్యక్తిగా నేను ఈరోజు నా వంతుగా ఆయన సంతాప దినాన్ని ఈరోజు జరపడము ఒక పక్క బాధగా ఉంది. ఆయన కూడా మాకు ఆయన అన్నం పెట్టినవాడు, మార్గదర్శకుడు కాబట్టి మా ధర్మంలో సంతాపం తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శుక్రవారం హన్మకొండ కలెక్టరేట్ సముదాయంలో జిల్లా ఆయుష్ యువజన క్రీడల శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు రాజేందర్ రెడ్డి, వర్ధనపేట శాసనసభ్యులు నాగరాజు, హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదాదేవి, హన్మకొండ జిల్లా అదనం కలెక్టర్ రాధిక గుప్తా మరియు ఆయుష్ ఆర్జేడీ రవి నాయకులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ శారీరక మానసిక ఆరోగ్య రక్షణకు, ఒత్తిడి నివారణకు యోగా చాలా ఉపయోగపడుతుందని అన్నారు. యోగాను రోజువారీ జీవన విధానంలో భాగంగా చేసుకోవాలని, రోజు క్రమం తప్పకుండా యోగా చేస్తే రోగాలు రావని, ఉన్న రోగాలు నయం అవుతాయని తెలిపారు. వచ్చే భారతతరానికి కూడా తీసుకువెళ్ళాల్సిన బాధ్యత మన పైన ఉంది. యోగా వల్ల మీ అందరికీ తెలుసు, ఆరోగ్యం, మైండ్, బాడీ అండ్ సోల్ అన్నీ మన అందరం ఫ్యామిలీ కూడా పార్టిసిపేట్ అయినా కూడా తక్కువనే. సో తప్పనిసరిగా యోగాని ఆచరించి ముందుకు తీసుకువెళ్ళాల్సిన బాధ్యత మన పైన ఉంది. కాబట్టి మరొకసారి మీ అందరికీ ఈ యోగా డే సందర్భంగా శుభాకాంక్షలు. ఆఫీస్లో కలెక్టర్ గారు ఏర్పాటు చేయడం వారిని కూడా అభినందిస్తూ, మరి యోగా అనేది చాలా మంది చెప్తూ ఉంటే వింటూ ఉంటాం, ఆచరించడంలో కొంచెం చాలా తక్కువగా ఉంటున్నాం. చాలా తక్కువ మంది దీంట్లో పాల్గొంటూ ఉంటారు. దీన్ని మనం ప్రజలకు తీసుకెళ్ళవలసిన బాధ్యత ఇక్కడ అటెండ్ అయిన ప్రతి ఒక్కరి మీద ఉన్నది. ఎందుకంటే దీనివల్ల జరిగే లాభాలు, ఆరోగ్యానికి అన్ని పెద్దలు చెప్పినట్టు నిజంగా కూడా అది ఊహకందినటువంటి 1 గంట చేస్తే 23 గంటలు ఎంత యాక్టివ్గా ఉండగలుగుతాం అనేది దాంట్లో పాల్గొంటే తప్ప తెలియని ప్రపంచం ఇది. కాబట్టి ఏ విధమైన మరోసారి మీ అందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తారు. చాలా షార్ట్గా చెప్తారు. యోగా అనేది ఉంది, మనం చేసే ప్రతి యాక్టివిటీలో యోగా ఉంది. అండ్ ఇంటర్నేషనల్ డే అనేది బయట ప్రపంచం వాళ్ళకి తెలియడం కొరకు మనము చేస్తున్నాము అనేది నా ఒపీనియన్. సో మీ అందరికీ హ్యాపీ యోగా డే టు యూ ఆల్. థ్యాంక్ యూ. ఈ యోగా డే ప్రోగ్రామ్ మనం ఆయుష్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ఇన్ కోఆర్డినేషన్ విత్ డివైన్ అని చెప్పి వాళ్ళు చాలా మంది ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరి కోఆర్డినేషన్తో ఈరోజు మనం ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసుకుంటున్నాము. అండ్ యోగా అనేది ఇండియాకి చాలా మంది చెప్పారు, ఇట్ ఈస్ అ వే ఆఫ్ లైఫ్ ఫర్ ఇండియన్స్. అండ్ ఇది జస్ట్ ఫిజికల్ ఫిట్నెస్ అనేది కాదు, మెంటల్ ఫిట్నెస్కి కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పటికీ చెప్తూ ఉంటారు, ఒక 10 minutes డైలీ మెడిటేషన్ చేస్తే రెస్ట్ ఆఫ్ ద డే అనే మెంటల్ పీస్ కానీ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో చాలా ఇంపార్టెంట్ అని చెప్పి, అది పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ యోగా మనం ఏదైతే ప్రాణాయామం, మెడిటేషన్ ఇవన్నీ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేస్తామో చాలా మందికి హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కూడా హెల్త్ ఇష్యూస్ జస్ట్ బై డూయింగ్ యోగా రెగ్యులర్లీ, ప్రాక్టీసింగ్ రెగ్యులర్లీ ఇట్లాంటివి చాలా వరకు తగ్గాయి. అండ్ ఐ హోప్ యూ హ్యావ్ అ గుడ్ టైం. థ్యాంక్ యూ. యోగా చేయాలనుకుంటే ఫస్ట్ ఫింగర్ మేకింగ్ ఏ సర్కిల్, చేతులు కూడా కలిపి పెట్టండి. క్లోజ్ యువర్ ఐస్. మెల్లిగా అందరూ కొంచెం ఎక్స్టెండ్ చేయండి.
ట్రై చేయండి వచ్చిన మంచిగా తలని ఇంకొంచెం మంచిగా దాని తర్వాత లిమిట్ తీసుకొని వేస్ట్ సెకండ్ రౌండ్ మళ్ళీ గాలి వదిలిపెట్టి ఎడపడు ఓకే అబ్జర్వ్ చేస్తుంది మళ్ళీ ఒక్కసారి చేస్తాము గాలి తీసుకుంటే వెన్ యూ స్టే ఇన్ పొజిషన్ ఫర్ 10 to 30 seconds డిపెండ్ ఆన్ 25 సెకండ్ స్ట్రెచ్ యువర్ ఆర్మ్స్ ముందుకు చూడండి స్ట్రైట్గా పుష్ చేసి కూర్చోబెట్టి సో మిగతా ఎక్సర్సైజ్ కాళ్ళ వేలు పట్టుకొని స్పైన్ స్ట్రైట్ గా పెట్టాలి. ఇది ఎఫెక్టివ్గా 20 సర్వే సంతు నిరామయా కాబట్టి అలా పెంచుకుంటూ అన్నీ కూడా ఆరోగ్యంగా ఉంచడం అందరం రెండింటితో కంబైన్ వీటితో తప్పి చేయగలుగుతాం. మాకోటమే కాకుండా క్రియేట్ కూడా అలాగే మా ఆహ్వానాన్ని మన్నించి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా అల్వాలులో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మల్కేజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ జాతి గర్వించదగ్గ బిడ్డ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తి జయశంకర్ సార్ 13వ వర్ధంతి సందర్భంగా తెలంగాణ యావత్ ప్రజానికం ఈరోజు ఘనంగా నిర్వహిస్తుందని అన్నారు. చేయి అన్న అన్న చేయి ఓకే సార్. ओके सर. अमर रहे अमर रहे अमर रहे अमर रहे अमर रहे अमर रहे. తెలంగాణ జాతి గర్వించే బిడ్డ జీవితాంతం తెలంగాణ కోసం ప్రయత్నించి తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి మేధావి జయశంకర్ గారి 13వ వర్ధంతిని తెలంగాణ యావత్ ప్రజానికం ఇవాళ ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. 3 తరాల ఉద్యమానికి సజీవ సాక్షి జయశంకర్ గారు 1952లో ఇడ్లీ
సాంబార్ గోబ్యాక్ ఉద్యమంలో పాల్గొన్న జయశంకర్ గారు 1969లో ఎగిసిపడ్డ తెలంగాణ ఉద్యమానికి సజీవ సాక్షిగా పాల్గొన్న బిడ్డ జయశంకర్ సార్. తెలంగాణ మణిదశ ఉద్యమంలో కేసీఆర్ గారికి అనేక సూచనలు, సలహాలు, అనేక రకాల సమాచారం అందించి తెలంగాణ అవసరాన్ని యావత్ ప్రజానికానికి తెలియజెప్పడంలో వారు పోషించిన పాత్ర మరి ఇంత అంత కాదు. తెలంగాణ కోసమే జీవించి, తెలంగాణ కోసమే మరణించి, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఇవాళ అమలైనటువంటి జయశంకర్ గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ వారి ఆశయ సాధన కోసం తెలంగాణ ప్రజానికమంతా ప్రియంకితం కావాలని చెప్పి ఈ సందర్భంగా ప్రతి తెలంగాణ బిడ్డకు వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నారు. అమర్ రహే. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.